ఈ మధ్య గోల్డ్ రేట్ పెరిగిపోయిన తర్వాత లైట్ వెయిట్‌లో చూపించమని నాకు చాలా డీఎమ్స్ వస్తున్నాయండి. సో, నాకు వీలైనంత వరకి వేరే స్టోర్స్ నుంచి నేను లైట్ వెయిట్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ టుడే దీస్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆర్ ఫ్రమ్ స్వర్ణకంచి అండి. స్వర్ణకంచి నుంచి ఎంత లైట్ వెయిట్ ఉంటుందో ఫినిషింగ్ కూడా అంతే బావుంటుంది. స్వర్ణకంచిలో ఈవెన్ 2 గ్రామ్స్ నుంచి కూడా మంచి మంచి నెక్లెసెస్ ఉంటాయండి. అండ్ ఈరోజు కలెక్షన్స్‌కొస్తే ఫస్ట్ నేను చూపిస్తున్నది ఈ కంటే అండి. ఒక్కసారి ఈ కంటే డిజైన్ కానీ, ఫినిషింగ్ కానీ చూడండి. ఎంత సింపుల్‌గా ఉందో అంత ఎలిగెంట్‌గా కూడా ఉంది. బికాస్ ఆఫ్ పింక్ రూబీ స్టోన్. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 11.2 గ్రామ్స్‌లో ఉందండి. సేమ్ ఇదే కాన్సెప్ట్‌లో జస్ట్ లాకెట్ చేంజ్ చేసి చూపిస్తాను. లాకెట్ వచ్చేసి సీజెడ్ అండ్ పింక్ రూబీ కార్వింగ్ స్టోన్ కాంబినేషన్‌లో వచ్చిందండి. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 11.433 గ్రామ్స్‌లో ఉందండి. అండ్ ఇప్పుడు ఒక లాంగ్ చూద్దాము. ఈ మధ్య లాంగ్ అంటే మ్యాంగో హారము, కాసుల పేరు ఇలా కాదండి. ఇప్పుడు సింపుల్‌గా వేసుకోవడానికి లాంగ్ చైన్స్ కూడా చాలా వస్తున్నాయి. మనకి చైన్ అంతా బిట్స్ బిట్స్ లాగా లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్స్‌తో ఇచ్చారండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా ఉంది. మీరు కావాలంటే బ్లాక్ పాలిష్‌తో వెళ్ళొచ్చు. లేదంటే యెల్లో పాలిష్‌తో వెళ్ళొచ్చు. ఇది ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా ఇచ్చారు. 23 గ్రామ్స్‌లో ఉందండి. మనం వేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్‌గా మిడ్ లెంగ్త్‌లో వస్తుంది. మరీ లాంగ్ కాదు, మరీ షార్ట్ కాదు. ఇప్పుడు నేను సింపుల్‌గా ఇంకొక నెక్లెస్ చూపిస్తానండి. ఇది పింక్ రూబీ స్టోన్ విత్ సౌత్ సీ పర్ల్ కాంబినేషన్‌లో వస్తుంది. ఇది మనకి చాలా ఇయర్స్ నుంచి మనం ఎప్పటినుంచో చూస్తున్నాము ఇలాంటి కైండ్ ఆఫ్ జ్యువెలరీ. బట్ ఇలాంటి నెక్లెసెస్ సింపుల్‌గా చిన్న చిన్న ఫంక్షన్స్‌కి అలా వేసుకోవడానికి చాలా ప్రిటీ ఉంటుంది. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 8.326 గ్రామ్స్ ఉంది. సీజెడ్ స్టోన్ కాంబినేషన్ విత్ డైమండ్ ఫినిషింగ్‌లో ఉన్న ఏదైనా నెక్లెసెస్ చూపించమన్నారు. సో, మీరు అడిగిన దాంట్లో నేను ఇది పిక్ చేసుకున్నానండి. ఇదైతే నాకు ఎగ్జాక్ట్‌గా డైమండ్ ఫినిషింగ్ లాగే కనిపించింది. మనం సీజెడ్స్‌తోని చేపించుకున్నామన్నా ఎవ్వరు నమ్మరు. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి 19.148 గ్రామ్స్‌లో ఉందండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి 4.15 గ్రామ్స్‌లో ఉంది. ఇప్పటి వరకి నానో చైన్‌లో చాలా వెరైటీస్ చూపించాను. ఇదొక కైండ్ ఆఫ్ వెరైటీ అనమాట. ఇది ఫస్ట్ టైమ్ చూపిస్తున్నాను నా ఛానెల్‌లో. కంప్లీట్‌గా నానో చైన్‌కి అక్కడక్కడ పింక్ రూబీ స్టోన్ కాంబినేషన్‌లో హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ లాకెట్ వచ్చేసి పింక్ రూబీ స్టోన్ విత్ గ్రీన్ కాంబినేషన్‌లో ఒక స్టోన్ ఇచ్చారనమాట. ఈ నానో చైన్ బ్యూటీని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి మనకి గుట్టపూసలు స్టైల్ కాంబినేషన్‌లో కూడా పర్ల్స్ ఇచ్చారు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్‌గా ఇచ్చారు. నెట్ వెయిట్ వచ్చేసి 12.9 గ్రామ్స్‌లో ఉన్నాయి ఇయర్ రింగ్స్. అండ్ ఈ మధ్య ఇలాంటి సింగిల్ చైన్ ఆర్ ట్రాన్స్‌పరెంట్ చైన్‌కి ఇలాంటి నక్షి కుందన్ హ్యాంగింగ్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదండీ! మీ దగ్గర ఏదైనా చైన్ ఉన్నా కూడా ఇలా నక్షి కుందన్ హ్యాంగింగ్స్‌తో పెయిరప్ చేస్తే మనం శారీస్ మీదకి ఈజీగా పెయిరప్ చేయొచ్చు. చాలా బావుంటుంది. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 13.677 గ్రామ్స్‌లో ఉందండి. అండ్ నెక్స్ట్ ఇంకొక లాంగ్ చైన్ చూద్దామండి. ఈ లాంగ్ చైన్ వచ్చేసి 32 గ్రామ్స్‌లో ఉంది. అండ్ మనకి 32 గ్రామ్స్‌లో ఎంత హెవీగా, పర్ఫెక్ట్‌గా యూ షేప్ వచ్చి ఎంత వచ్చింది కదా! అండ్ ఫినిషింగ్ కూడా ఎక్కడ తగ్గలేదు. అండ్ లక్ష్మీదేవి లాకెట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. గ్రీన్ ఎమరల్డ్ బీడ్స్‌తో హ్యాంగింగ్స్ ఇచ్చేసరికి ఇంకా రిచ్‌నెస్ వచ్చేసింది. అండ్ కాసుమాలలో కూడా ఈ మధ్య చాలా వెరైటీస్ వస్తున్నాయండి. గోల్డ్ రేట్ పెరిగిపోయేసరికి కాసుమాలలో కూడా లైట్ వెయిట్ తీసుకురావాలని చాలా ట్రై చేస్తున్నారు. కానీ ఫినిషింగ్ మాత్రం ఎక్కడ తగ్గియట్లేరు. అది మాత్రం చాలా బెటర్. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 33.651 గ్రామ్స్‌లో ఉందండి. ఒకవేళ యెల్లో గోల్డ్ పాలిష్ వద్దు అనుకుంటే యూ కెన్ గో విత్ బ్లాక్ పాలిష్. అండ్ నెక్స్ట్ లాంగ్ చైన్ వచ్చేసి నాకు ఈ లాకెట్ పార్ట్ చాలా నచ్చిందండి. అందుకే పిక్ చేసుకున్నాను మీకు చూపించే దాంట్లో. చైన్ మొత్తం లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్స్ ఇచ్చారు. అది కూడా చాలా ఎంబోస్డ్‌గా ఇచ్చారండి. సో దట్ మనం ఎంత దూరం నుంచి చూసినా సరే ఆ నెక్లెస్ అనేది ఆ డీటెయిలింగ్ చాలా ప్రిటీగా అనిపిస్తుంది. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 41.218 గ్రామ్స్‌లో ఉందండి. మీరు లాకెట్ డిటాచ్ చేసుకొని వేరే బీడ్స్ కాంబినేషన్‌లో కూడా వాడుకోవచ్చండి. చాలా బావుంటుంది. అండ్ నేను ఇంకొక లాంగ్ హారం చూపిస్తానండి. ఇది కూడా నాకు చాలా అనిపించింది. బికాజ్ మోటివ్స్ అన్నీ మ్యాంగో మోటివ్స్ ఇచ్చారు. మనకి ఒకవేళ అదే మోటివ్స్ బయటకిస్తే అది మ్యాంగో హారం కింద కన్వర్ట్ చేస్తారు. కానీ ఈ మోటివ్స్ అన్నీ ఇన్‌బిల్ట్ ఇచ్చారు కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ హ్యాంగింగ్స్ కూడా రూబీ ఎమరల్డ్ బీడ్స్ కాంబినేషన్‌లో ఇచ్చారండి. చాలా ప్రిటీ అనిపించింది. సో దట్ ఎక్కడ ఓవర్‌లాప్ చేయలేదు. నెక్స్ట్ నవరత్నాలు స్టైల్ కాంబినేషన్‌లో కూడా ఏమైనా లైట్ వెయిట్‌లో ఉంటే చూపించమన్నారు కదండీ! సో ఇది నాకు చూడగానే చాలా లైట్ వెయిట్ అనిపించింది. అండ్ చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా అనిపించింది. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 9.21 గ్రామ్స్‌లో ఉందండి. అంటే తులం కన్నా కొంచెం తక్కువ. సీజెడ్ స్టోన్ విత్ డైమండ్ ఫినిషింగ్ కాంబినేషన్‌లో నేను ఇంకొక నెక్లెస్ చూపిస్తానండి. ఎప్పుడైతే మనకి సింగిల్ లైన్ నెక్లెస్ వస్తుందో అది చాలా ప్రిటీగా కనిపిస్తుంది. బికాజ్ మనం అన్నిటికి హెవీగా వేసుకొని వెళ్ళలేం కాబట్టి ఇలాంటివి చాలా ప్రిటీ ఉంటాయి. ఇది 10.6 గ్రామ్స్‌లో ఉందండి. ఇదే కాన్సెప్ట్ లైట్ వెయిట్‌లో నేను ఇంకొక నెక్లెస్ చూపిస్తాను. కాజు విత్ గ్రీన్ ఎమరల్డ్ స్టోన్ కాంబినేషన్‌లో వస్తుంది విత్ సౌత్ సీ పర్ల్స్. ఇదైతే మనకు 8.126 గ్రామ్స్‌లో ఉందండి.
నెక్స్ట్ ఇదే గ్రీన్ స్టోన్ కాంబినేషన్‌లో కొంచెం హెవీగా కనిపించడానికి నేను ఇంకొకటి చూపిస్తాను. కంప్లీట్‌గా గ్రీన్ ఎమరల్డ్ స్టోన్ విత్ సీజెడ్ అండ్ సౌత్ సీ పర్ల్ కాంబినేషన్‌లో వచ్చింది. ఇది మనకి నెట్ వెయిట్ వచ్చేసి 12.849 గ్రామ్స్ ఉందండి. ఇదే కాన్సెప్ట్‌లో ఇంకా కొంచెం లైట్ వెయిట్‌లో తీసుకెళ్ళడానికి ఈ నెక్లెస్ చూడండి. ఇదైతే 5.3 గ్రామ్స్‌లో ఉంది. ఇది గూడా చాలా ప్రిటీ ఉంటుందండి. వేసుకున్నప్పుడు తెలుస్తుంది ఇవన్నీ అసలు. నెక్స్ట్ నానో చైన్‌లో నక్షి కుందన్ హ్యాంగింగ్స్‌తో నేను ఇంకొక నెక్లెస్ చూపిస్తాను. ఇది గూడా నాకు చాలా ప్రిటీ అనిపిచ్చింది. నానో చైన్‌కి 3 మోటివ్స్ వచ్చాయండి. ఒకటి నక్షి కాంబినేషన్‌లో వస్తే మిడిల్ హ్యాంగింగ్ వచ్చేసి కుందన్ కాంబినేషన్‌లో వచ్చింది. సో, కొంచెం డిఫరెంట్‌గా అనిపించిందనమాట. ఈ నానో చైన్ వచ్చేసి నెట్ వెయిట్ 17.822 గ్రామ్స్‌లో ఉందండి. అండ్ స్టడ్స్ వచ్చేసి 8.228 గ్రామ్స్‌లో ఉన్నాయి. నెక్స్ట్ నానో చైన్‌లో ఇప్పటివరకి నేను నక్షి కాంబినేషన్‌లో చూపిచ్చాను. కానీ ఇది నానో చైన్‌లో డైమండ్ ఫినిషింగ్‌తో వచ్చిన సీజెడ్ కాంబినేషన్ అండి. చాలా ఫ్యాన్సీ ఉంటుంది. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 16.708 గ్రామ్స్‌లో ఉందండి. నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసి పింక్ రూబీ స్టోన్ అండ్ సౌత్ సీ పర్ల్ కాంబినేషన్‌లో తీసుకున్నాను. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 6.7 గ్రామ్స్ ఉందండి. ఎంత ప్రిటీ ఉంది చూసారా 6 గ్రామ్స్‌లో. సో, ఇలా లైట్ వెయిట్ మనకి స్వర్ణ కంచిలో చాలా దొరుకుతాయండి. మనం కూర్చొని చూడాలే కానీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ సేమ్ డైమండ్ ఫినిషింగ్‌లో ఇప్పుడు సింగిల్ లైన్ కాన్సెప్ట్‌లో చూపిస్తున్నాను. ఇది కూడా చాలా ప్రిటీ ఉంది కదా! ఈ నెక్లెస్ వచ్చేసి 14.6 గ్రామ్స్‌లో ఉందండి. సేమ్ డైమండ్ ఫినిషింగ్ లాగే కనిపిస్తుంది కదండీ! ఇంకొక లైట్ వెయిట్ కాన్సెప్ట్‌లో కాసు టైప్‌లో చూపిస్తాను. ఒక చైన్‌కి కాసు హ్యాంగింగ్స్ విత్ పింక్ స్టోన్స్ ఇచ్చారు కదా! ఎంత ప్రిటీగా కనిపిస్తుందో. ఇది మనకి 5.7 గ్రామ్స్‌లో ఉందండి. ట్రెడిషనల్‌గా చాలా బావుంటుంది. అసలు చూస్తే ఇలా అనిపిస్తున్నాయి అన్ని జ్యువెలరీస్ కానీ వేసుకుంటే మీరు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి చాలా బాగా కనిపిస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి నక్షి కుందన్ కాంబినేషన్‌లో అండి. ఇది మనకి డబుల్ చైన్‌లో వస్తుంది. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఇది చూడగానే అప్పట్లో మన పెద్దవాళ్ళకు ఉంటుండే కదా అని అనిపించి చూపిస్తున్నాను. ఇది మనకి 46.250 గ్రామ్స్‌లో ఉంటుందండి. పింక్ అండ్ రూబీ స్టోన్ కాంబినేషన్‌లో వస్తుంది. అండ్ నెక్స్ట్ లాంగ్ చైన్ వచ్చేసి కంప్లీట్‌గా నక్షి కాంబినేషన్ అండి. ఇక్కడ మనకి కొంచెం పాలిష్ అనేది యెల్లో పాలిష్‌లోనే ఇచ్చారు. సో దట్ ఇంకా బ్యూటీగా కనిపిస్తుంది. అండ్ లాకెట్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే 2 కోరల్స్ ఇచ్చారనమాట. సో దట్ లాకెట్ పార్ట్‌ని హైలైట్ చేయడానికి. అండ్ ఇది నెట్ వెయిట్ వచ్చేసి 33.105 గ్రామ్స్‌లో ఉందండి. ఒక్కసారి లాకెట్ పార్ట్ చూడండి ఎంత ప్రిటీ ఉందో. గ్రీన్ ఎమరల్డ్ బీడ్స్ విత్ సౌత్ సీ పర్ల్ కాంబినేషన్ ఇవ్వడం వల్ల ఇంకా రిచ్‌నెస్ వచ్చేసింది. అండ్ పాలిష్ కూడా కంప్లీట్‌గా యెల్లో పాలిష్ ఇచ్చేసారండి. ఒకవేళ మీకు యెల్లో పాలిష్ వద్దు అని అనుకుంటే మళ్ళీ మీకు బ్లాక్ పాలిష్‌లో వెళ్ళొచ్చు. అప్పుడు ఇంకా డీటెయిలింగ్‌గా కనిపిస్తుంది ఈ హారం అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ టైప్‌లో ఉన్న చైన్స్ అన్నీ మళ్ళీ వస్తున్నాయి. ఇది 27.374 గ్రామ్స్‌లో ఉందండి. సో, ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇది బాగా సూట్ అయిపోతుందండి. వేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తారు. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. మీరు అడిగిన లైట్ వెయిట్ చూపించడానికి నేను ట్రై చేశాను. ఇంకా బెటర్‌గా ట్రై చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్, సబ్స్క్రైబ్